అట్లస్ షగడ్ పార్ట్ 2 చాప్టర్ 5 అకౌంట్ ఓవర్ డ్రాన్. సో ఇది చాలా చిన్న చాప్టర్ ఇది. సో ఈ చాప్టర్ మెయిన్ ఏ ఫార్ములా మీద మెయిన్గా ఈ చాప్టర్ అనేది నడుస్తుందంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ఒక డిజైన్ మీద ఈ చాప్టర్ ఉంటుంది. అసలు ఏంటి చాప్టర్ అంటే అకౌంట్ ఓవర్ డ్రాన్ అంటే ఒక అకౌంట్లో నువ్వు డబ్బులు ఉన్నదానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అకౌంట్ ఓవర్ డ్రాన్ అని అంటాం. సో తెలుగులో ఈ టైటిల్ పేరు అకౌంట్లో ఉన్నదానికంటే ఎక్కువ తీసుకున్నారు అని అర్థం. ఏంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఒక కారణం, ఏదైనా ఒక పని మనం ఒక కారణంతో చేసినప్పుడు దానికి రెలవెంట్గా ఎఫెక్ట్ అనేది కూడా రెడీగా ఉంటుంది. బట్ టుడే ఆర్ టుమారో, బట్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ. సో కాజెస్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి అనేది చెప్దాం. సో ఈ చాప్టర్లో అనుకోకుండా అమెరికా నగరం మొత్తంలో మంచు తుఫాను రావటం వల్ల, నేచురల్ డిజాస్టర్ వల్ల బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయి, రవాణా సరఫరా మొత్తం ఆగిపోయి, వ్యాపారాలన్నీ డౌన్ అయిపోయి, స్టాక్ మార్కెట్ అంతా పడిపోతుంది. ఎట్లయితే ఒక కరోనా వచ్చినప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అనేది వచ్చిందో, అలాగే సేమ్ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఆ మంచు వాన ఎడతెరిపి లేకుండా పడటం వల్ల అమెరికా నగరంలో మొత్తం అమెరికా నగరంలో ఉన్న వ్యాపారాలన్నీ తగ్గిపోయినాయి, అన్నీ కింద పడిపోయినాయి. స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎట్లా? వాన పడటం వల్ల ఈ రైల్వే టార్గెటెడ్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వేల్లో చాలా సమస్యలు వచ్చినాయి. ఉన్న పట్టాలు మెయిన్ ట్రాక్లో ఏదైతే ట్రాక్లు ఉన్నాయో ఆ ట్రాక్లన్నీ పగిలిపోవటం, కొన్ని పక్కకి తప్పిపోవటం, కొన్ని సిగ్నల్స్ పడకపోవటం, సరుకు రవాణా చేస్తున్న కొన్ని రైళ్ళు అయితే ఆ ట్రాక్ మీదనే ఆగిపోవటం, రిపేర్లు వచ్చి. ఇట్లా దీనివల్ల ఏమైందంటే ప్రజలకి రవాణాలో అంతరాయం కలిగింది. ఎందుకంటే ఇప్పుడంటే ఓకే, కానీ అప్పట్లో రైల్వే అనేది పెద్ద సంస్థ, ఇప్పుడు కూడా పెద్ద సంస్థే. సో అందరూ బస్సుల్లో, అందరూ ఫ్లైట్లో వెళ్ళాలంటే వెళ్ళలేరు. సో దానివల్ల ప్రజలు రవాణాకి ఇబ్బంది పడిపోయారు. 2, మంచు తుఫాను పడటం వల్ల ఆ మంచు తుఫాను పడుతున్నప్పుడు వాళ్ళకి సరైన ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అని అంటే ఎలక్ట్రిసిటీని ఇవ్వటానికి కావాల్సిన రిసోర్సెస్ గ్యాస్ కానీ, గోబర్ గ్యాస్ కానీ, వాటర్ కానీ, బొగ్గు కానీ ఇవేవి దొరకట్లేదు. లేదు సొంత వాహనాల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళటానికి కానీ, సొంత వాహనాల్లో లైఫ్ని ఇంకొంచెం బెటర్గా చేసుకోవాలి అని ఆ తుఫాను పడుతున్న రోజుల్లో చేసుకోవాలని జనాలు అనుకున్నప్పుడు మొత్తం పెట్రోలు బిజినెస్ సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఎక్కువ జనరేట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రోజులు చేసి ఒకవేళ ఉంటే చేయగలిగిన వ్యక్తి ఎల్ఎస్ వైట్. అతను లేడు, అతను వెళ్ళిపోయాడు. ఎవరి ద్వారా వెళ్ళిపోయాడు, అతన్ని కన్వీనియన్స్ చేసి ఎవరు తీసుకెళ్లారు అనేది ఇంకా మనకు తెలియదు. బట్ అతని యొక్క ఎల్లిస్ బిజినెస్ మొత్తానికి అగ్ని
ప్రమాదం జరిగేటట్టుగా అతనే మంట పెట్టుకొని అతనే వెళ్ళిపోయాడు. అది ఇంతకుముందు చాప్టర్లో మాట్లాడుకున్నాం. 2, సరే ఉన్న వాళ్ళలో ఎవరైనా ఆ బొగ్గు తయారు చేసే వాళ్ళు ఉంటారా? ఎందుకంటే బొగ్గు అనేది మెయిన్ ఎలిమెంట్. దేనికి మెయిన్ ఎలిమెంటు? రేర్డన్ స్టీల్ చేయడానికి బొగ్గు. ఆ బొగ్గును సప్లై చేసే ఒకే ఒక్క వ్యక్తి పెద్ద మొత్తాదులో డేన్ కెనేగర్. అతను ఇంతకుముందు చాప్టర్లోనే మాయమైపోయాడు. సో ఇప్పుడు బొగ్గు జనరేట్ చేసేవాళ్ళు కానీ కావాల్సినంతగా ప్రొడక్టివిటీని ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఎప్పుడైతే బొగ్గు అనేది రావటం ఆగిపోయిందో, బొగ్గు లేకపోవటం వల్ల రేర్డన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయలేకపోయాడు. రెండవది, ఏదైతే కాపర్ని ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా కంపెనీ నుంచి ఆర్డర్ చేస్తే ఆ కాపర్ని తీసుకొస్తున్న ఓడ ఏదైతే ఉందో అది ఆ సముద్రంలో రేగ్నర్ డెనిస్క్ జోల్డ్ అనే ఒక వ్యక్తి, పైరెట్ అంటే సముద్రపు దొంగ, దాన్ని దొంగలిస్తాడు. సో ఒకవైపు నుంచి బొగ్గు రాదు, ఇంకో వైపు నుంచి కాపర్ రాదు. సో ఈ రెండు లేకుండా రేర్డన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయలేడు. అలాగే రెగ్యులర్గా దొరికే స్టీల్ని కూడా ప్రొడ్యూస్ చేయలేడు. సో ఏదైతే రేర్డన్ స్టీల్ని జాన్ గాల్ట్ లైన్ వేసిన తర్వాత మిగతా లైన్లకి ఇస్తాను అని మాట ఇచ్చిన రేర్డను ఈ 2 ప్రోడక్ట్లు తనకు రావటం ఆగిపోవటం వల్ల తాను డెలివరీ ఇవ్వలేకపోయాడు. ఎప్పుడైతే డెలివరీ ఇవ్వలేకపోయాడో రేర్డన్ స్టీలు, జాన్ గాల్ట్ లైన్ కాకుండా మిగతా ఏవైతే రైల్వే ట్రాక్స్ ఉన్నాయో టేకర్ టు ట్రాన్స్ కాంటినెంటల్, అవన్నీ ఇబ్బందులు వచ్చి అన్నీ పాతపడిపోయి ఈ మంచు తుఫానికి ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది, ద్రవ్యోల్బణం వస్తుంది. దట్ ఈజ్ వాట్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు కాజ్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ బిల్ తీసుకొస్తారో, ఈ నేషనల్ ఎమర్జెన్సీ బిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎవరికి కూడా సొంత బిజినెస్లో ఒకటి కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు. రెండవది, మనకు నచ్చిన వ్యక్తులకి మన ప్రోడక్ట్ అమ్ముకోవడానికి లేదు. నీ దగ్గరికి 10 మంది వస్తే 10 మందికి సమానంగా పంచాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అందులో పనిచేసే ఉద్యోగులకు కూడా. నువ్వు ఇవ్వని పక్షంలో మా ప్రభుత్వం తరపున ఒక ఉద్యోగి వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు ఆ చట్టాలు అమలు అవుతున్నాయా లేదా అని. సో రెండవది, మూడో పాయింట్, రేర్డన్ స్టీల్ పట్టాలు వేసినప్పుడు గంటకు 200 మైళ్ళ స్పీడ్ అనేది పెంచాలి. ఆ పెంచటం వల్ల బిజినెస్ రన్ అవుద్ది అనుకునేది ఈ క్రియేటర్స్ యొక్క ఆలోచన. కానీ 200 మైళ్ళ స్పీడ్ వెళ్ళటానికి లేదు, 60 మైళ్ళ స్పీడే వెళ్ళాలని చెప్పారు. నాలుగవది, కొన్ని ట్రిప్పులు మాత్రమే వేయాలని చెప్పారు. డివిజన్లుగా విభజించి, దేశంలో ఉన్న రైల్వేల మొత్తాన్ని డివిజన్లుగా విభజించి ఒక్కొక్క డివిజన్లో ట్రైను ఎన్ని ట్రిప్పులు వేస్తుందో మిగతా డివిజన్లో కూడా ట్రైన్ అన్ని ట్రిప్పులు వేయాలి అని చెప్పారు. సో ఈ 4 నుంచి 5 పాయింట్లు నేషనల్ ఎమర్జెన్సీ చట్టం ద్వారా తెచ్చినాయి. ద ఫస్ట్ పాయింట్, ట్రైన్ స్పీడ్ అనేది 80 km/h కన్నా నాట్ ఈక్వల్ టు ఉండటానికి లేదు. సో ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 80 km కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు. రెండవది, ఈక్వల్ ట్రిప్స్. ఓకే. మూడవది, ఒకటి కన్నా ఎక్కువ బిజినెస్ ఉండకూడదు, అంటే గ్రేటర్ దాన్ 1 బిజినెస్. నాలుగవది, ఎవరికైతే లాభాలు వస్తాయో ఆ లాభాల్లోంచి 40%, గ్రేటర్ దెన్ 40% కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. సో ఇది నేషనల్ ఎమర్జెన్సీ బిల్లు. అంతకుముందు చాప్టర్స్లో నేషనల్ ఎమర్జెన్సీ బిల్లు దీన్ని పాస్ చేసిన వ్యక్తి ఎవరు? వెస్లీ మౌచ్.
ఎప్పుడైతే ఈ నేషనల్ ఎమర్జెన్సీ బిల్లు పాస్ చేశాడో ఇవన్నీ అప్లికేబుల్ అయినాయి. సో ఒక ట్రైన్ 80 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అని అనుకున్నప్పుడు ఒక పని 2 రోజుల్లో అయ్యే పని 4 రోజులు పడుతుంది. దీనివల్ల టర్న్ ఓవర్ తగ్గిపోయింది. ఈక్వలైజేషన్, ఈక్వల్ ట్రిప్స్ అంటే రోజుకు 3 ట్రిప్పులు ఒక డివిజన్లో వేస్తే మిగతా డివిజన్ కూడా 3 ట్రిప్పులు వేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్. మూడవది, ఒక బిజినెస్ కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. నాలుగవది, 40% కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏంటి? 80 కిలోమీటర్ల కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళకూడదు అనుకున్నప్పుడు దీనికి ఈక్వలెంట్గా వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే ఎల్లీస్ వైట్ తన బిజినెస్ క్లోజ్ చేసుకున్నాడు. ఎందుకు? ఎయిటీ కిలోమీటర్స్తో ఖండాలు దాటి అతను ఎప్పుడు ఆ పెట్రోల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు? అది జరగదు ఎప్పటికీ. ఎప్పుడైతే ఈ చట్టం వచ్చిందో ఎల్లీస్ వైట్ మొత్తం ఆ బిజినెస్ మొత్తాన్ని మంట అంటించి మొత్తం తగలబెట్టేసి వెళ్ళిపోతాడు. అది మనకు తెలిసిన విషయమే. ఈక్వల్ ట్రిప్స్, ఎప్పుడైతే ఈక్వల్ ట్రిప్స్ అనేవి వచ్చిందో అంటే రోజుకి ఇన్నే ట్రిప్పులు వేయాలి అని అన్నప్పుడు అప్పుడు కూడా దాని ఎఫెక్ట్ కూడా ఎల్లీస్ వైట్ మీదే పడింది. అంటే ఇతను ఒక రోజుకి 20 ట్రిప్పులు వేసే శక్తి ఉన్న వ్యక్తి, అంత పెట్రోల్ జనరేట్ చేయగలిగిన వ్యక్తి. సో ఆ వ్యక్తిని చట్టం ద్వారా మొత్తం డల్లు చేయడం వల్ల అతను చేసేదేం లేక విరక్తి కలిగి వెళ్ళిపోతాడు మొత్తం. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్. ఒక బిజినెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నప్పుడు ఏమవుతుంది? రియర్డన్కి సొంత కాపర్, సొంత రాగి గని ఉంది, సొంత బొగ్గు గని కూడా ఉంది. బొగ్గు అంటే ఓరే అని అంటాం ఇంగ్లీష్లో. సో ఎప్పుడైతే మోర్ దెన్ ఒక బిజినెస్ కంటే ఎక్కువ ఉండకూడదు అనే రూల్ వచ్చిందో దానివల్ల రియర్డన్ తన కాపర్ బిజినెస్ని వేరే వాళ్ళకి అమ్ముకోవాల్సి వచ్చింది, తన బొగ్గు బిజినెస్ని వేరే వాళ్ళకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే తన రియర్డన్ స్టీల్ కనిపెట్టడానికి ఈ కాపరు, ఈ బొగ్గు అనేవి మెయిన్ ముడి సరుకులు ఇవి కనిపెట్టడానికి, ఆ ఎలిమెంట్స్ ఎప్పుడైతే తన సొంతంగా తనకు ఎంత అవసరమైతే అంత జనరేట్ చేసుకునే శక్తిని, అవకాశాన్ని కోల్పోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన రోజు వచ్చిందో, ఆ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన రోజు వచ్చినప్పుడు తన బిజినెస్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఆ వేరే వాళ్ళు కూడా ఇప్పుడు రియర్డన్కి 300 మైళ్ళు పట్టాలు చేయాలి అని అంటే దానికి 100 టన్నులు కావాలి రియర్డన్ స్టీల్. 100 టన్నుల రియర్డన్ స్టీల్కి 100 టన్నుల బొగ్గు కావాలంటే ఆ బొగ్గు వేరే వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి. వాడు ఈక్వలైజేషన్ ఆపర్చునిటీ బిల్లు, ఇది ఈక్వలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ బిల్లు కాబట్టి అందరికీ సమానంగా ఇవ్వాలి కాబట్టి, లేదు నేను నీకు అంత ఇవ్వలేను, నీకు 50 టన్నుల బొగ్గే ఇస్తానంటాడు. అప్పుడు ఏమైంది? బిజినెస్ పడిపోయింది. రెండవది, 40% కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి అనుకున్నప్పుడు ఈ ఎఫెక్ట్ కూడా ఎల్లీస్ వైట్ మీదే పడింది. సో అతను అంతవరకు కష్టపడి సంపాదించుకున్న డబ్బు మొత్తాన్ని 40% కన్నా ఎక్కువ కట్టాలి అన్నప్పుడు అతనికి పెరిగే అవకాశం ఇవ్వకుండా ఆల్రెడీ అతను సంపాదించిన సంపదలోంచి 40% ట్యాక్స్ కావాలని చెప్పి రూల్ ఉంది అందులో. సో ఇప్పుడు ఇంకా రియర్డన్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? డేన్ కెనేగర్. ఇతను ఒక్కడే ఇప్పుడు బొగ్గుని సప్లై చేస్తున్న వ్యక్తి. అయితే ఇతను కూడా ఏం చేస్తాడు? ఈ డేన్ కెనేగర్కి రియర్డన్ ఆర్డర్ ఇస్తాడు బొగ్గుని. ఇచ్చినప్పుడు దొంగతనంగా ఆర్డర్ ఇస్తాడు. అంటే డేన్ కెనేగర్ ఎంతైతే రియర్డన్కి ప్రభుత్వం చట్టం ప్రకారం ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తాడు రియర్డన్ డేన్ కెనేగర్ నుంచి. సో డేన్ కెనేగర్ కూడా ఇస్తాను అని మాట ఇస్తాడు. కానీ ఈ లోపల ఆ విషయం చట్టానికి తెలిసిపోయి కేసు అయ్యి ఇంతకు ముందు చాప్టర్లో ఏమేమి వర్షన్ మనం మాట్లాడాడు రియర్డన్ అనేది అందరికీ తెలుసు. కానీ ఈ లోపల డేన్ కెనేగర్ కూడా ఎవరైతే ఆ తెలియని వ్యక్తి వచ్చి డేన్ కెనేగర్ని కూడా కన్వీనియన్స్ చేసి బిజినెస్ మొత్తం క్లోజ్ చేసి నాతో వచ్చే అంటాడు. సో డేన్ కెనేగర్ కూడా మాయమైపోతాడు. సో ఫర్ ద పాయింట్, ఇక్కడ ఎప్పుడైతే డేన్ కెనేగర్ అనే వ్యక్తి మాయమైపోయాడో
తాను చేసే ఆ బొగ్గు బిజినెస్ నుంచి టోటల్ ఎఫెక్ట్ ఏమైంది? సో బొగ్గు వాడకం అనేది చాలా అవసరం పెరిగింది, కానీ బొగ్గుని జనరేట్ చేసే డేన్ కెనగర్ లేడు. దానివల్ల బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది, జనరేట్ చేసేవాళ్ళు లేరు. ఈ బొగ్గు నెక్స్ట్ కాపర్ అవసరమైంది. సో కాపర్ని అమ్మగలిగిన ఒకే ఒక వ్యక్తి ఫ్రాన్సిస్కో డి యాంకోనియా. ఎప్పుడైతే ఫ్రాన్సిస్కో డి యాంకోనియా కంపెనీ నుంచి కాపర్ సముద్రం నుంచి వేరే బిజినెస్ మ్యాన్లకు వెళ్తుందో, ఆ మధ్యలో ఈ డేన్ కెనే రేగ్నర్ డెనిస్క్ జోల్డ్ అనే సముద్రంలో ఉండే దొంగ పైరెట్ ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పుడు దొంగలిస్తూ ఉంటాడు. అంటే అది ఎండ్ యూజర్కి చేరనివ్వడు. సో దీనివల్ల కాపర్ కొరత వచ్చింది. ఎప్పుడైతే బొగ్గు కాపర్ అనేది రెండు దొరకలేదో, సో రేర్డన్ స్టీల్ అనేది కూడా ప్రొడక్షన్ ఆగిపోయింది. ఎప్పుడైతే రేర్డన్ స్టీల్ ప్రొడక్షన్ ఆగిపోయిందో, టేగట్ ట్రాన్స్కాంటినెంటల్ అంటే రైల్వే, సో ఇది కూడా డౌన్ అయిపోయింది. సో టేగట్ ట్రాన్స్కాంటినెంటల్ రైల్వే ఎప్పుడైతే డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ టేగట్ ట్రాన్స్కాంటినెంటల్ రైల్వే మీద ఒత్తిడి తెస్తారు, ఛార్జీలు తగ్గించమని. సో ఛార్జీలు తగ్గించమని అంటారు. సో ఈ విషయం మీద వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటారు. ఎవరు? డేగ్ని, జేమ్స్ టేగట్ అండ్ బోర్డు మెంబర్స్. సో ఇక్కడ ఉంటుంది యాక్చువల్ కాన్సెప్ట్. సో డేగ్ని, బోర్డు మెంబర్స్. ఇక్కడ మొదలవుతుంది యాక్చువల్ కాన్సెప్ట్. సో డేగ్నీకి బోర్డు మెంబర్స్కి మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, మొత్తం ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం వచ్చింది, మార్కెట్ అంతా పడిపోయింది, ప్రజల దగ్గర నుంచి మనకు ఒత్తిడి వస్తుంది. ఏంటనంటే ఛార్జీలు తగ్గించాలని, ట్రైన్ ఛార్జీలు తగ్గించాలని అని చెప్పేసి బోర్డు మెంబర్స్ డిమాండ్ చేస్తారు. అందులో జేమ్స్ కూడా ఉంటాడు బోర్డు మెంబర్స్లో, ఎందుకంటే వన్ ఆఫ్ ది మెంబర్. జేమ్స్ ఏమంటాడంటే అలా చేయడం కుదరదు అంటాడు. ఎందుకనంటే నేషనల్ ఎలియన్స్ ఆఫ్ రైల్వే అనే ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థకు ఆల్రెడీ మాట ఇస్తాడు. ఎందుకు? జేమ్స్ తన రైల్వే సంస్థలో ఛార్జీలు తగ్గిస్తే మిగతా రైల్వే సంస్థలు కూడా తగ్గించాల్సి వస్తుంది. దానివల్ల వీళ్ళందరూ ఒక తీర్మానం చేసుకొని ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం ఛార్జీలు తగ్గించడానికి వీల్లేదు, ఛార్జీలు తగ్గిస్తే కనుక మనం నడపలేము రైల్వేని అని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవడం వల్ల ఆ నేషనల్ ఎలియన్స్ ఆఫ్ రైల్వే సంస్థలో వీళ్ళందరూ ఒప్పందం కుదుర్చుకొని ఓకే మేమెవరం తగ్గించాం అని అందరూ అక్కడ తీర్మానం చేస్తారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం తరపు నుంచి ఒక వ్యక్తి ఈ టేగట్ ట్రాన్స్కాంటినెంటల్కి అనుగుణంగా ఉన్న బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు జేమ్స్ మీద ఒత్తిడి తెస్తారు. ప్రజల నుంచి మాకు ఒత్తిడి వస్తుంది, ఛార్జీలు తగ్గించాలి అని చెప్పి జేమ్స్ని అడుగుతున్నప్పుడు అప్పుడు డేగ్ని నవ్వుతుంది అనమాట. జేమ్స్ వైపు చూసి నవ్వుతుంది. ఎందుకు అని అంటే, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఈ ప్రజా సంక్షేమం ప్రజల మంచితనం అని ఆలోచిస్తే తిరిగి ఇది ఇక్కడికే వచ్చింది. ఇది గమనించావా నువ్వు? ఇది మనం ఎన్నో నష్టాల్లో ఉండి కనీసం మనం పెట్టిన డబ్బు రాకపోగా మనం టోటల్ 100% ప్రాఫిట్స్ జీరోలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దని మనం రైల్వే నడిపాం, ఈ టేగట్ ట్రాన్స్కాంటినెంటల్. కానీ ఈ వాతావరణ లోపం, ఈ మంచు తుఫాను ఎడతెరిపి లేకుండా కురవటం వల్ల, ఇంత నష్టం రావటం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. దానికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి ఛార్జీలు తగ్గించాలి అని వీళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా. మనం ఎన్నోసార్లు నష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళ కోసం మనం ఈ రైల్వే సంస్థను నడిపాం ప్రజల సౌకర్యం కోసం. కానీ అదేది వీళ్ళకి పట్టలేదు. ఈరోజు అదేది వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు ఛార్జీలు తగ్గించాలి అనే డిమాండ్తోనే అవసరమైతే మన రైల్వే సంస్థను మూసేయాలి అని చెప్పే ఉద్యమాలు తీసుకొస్తున్నారు ప్రజల్లోంచి. ఇప్పుడు అర్థమైందా?
నేను ఎందుకు మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతి కాజ్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు ప్రజల సంక్షేమం అని చెప్పి ప్రజల సంక్షేమం కోసమే నేను ఇదంతా చేశాను అని నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ మెడకు చుట్టుకొని రేపు ఆ ప్రజలే తిరగబడతారు. ఎందుకనంటే ప్రజలకి ఓన్లీ ఎమోషన్సే ఉంటాయి, లాజిక్స్ ఉండవు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక 2 రూపాయలకి అన్నం పెడితే అది తింటాం అరిగిపోతుంది, వాడికి ఆ తిని అరిగిపోయింది గుర్తుండదు వాడికి. మళ్ళీ ఆ పర్టికులర్ డే వాడికి ఏమి అసౌకర్యం కలిగిందో దాని మీదనే వాడు ఆక్రోశం తిరగబడతాడు. దిస్ ఇస్ వాట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. పిచ్చి నేషనల్ ఎమర్జెన్సీ చట్టాలు లేకుండా గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే స్పీడ్ని తట్టుకోగల సామర్థ్యం ఉన్న పట్టాల మీద 80 మీద వెళ్ళండి, 60 మీద స్పీడ్ వెళ్ళండి అని చెప్పి మీరు చేయడం వల్ల బిజినెస్ అంతా పడిపోయింది. ఎల్లిస్ వైట్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు, డేన్ కెనెగర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. ఆఖరికి రేర్ అండ్ స్టీల్ పట్టాలు దేనికి ఉపయోగం లేకుండా అట్లా పడిపోయి ఉన్నాయి అని డేగ్ని చెప్తుంది. సో డేగ్ని మాటని ఎవడు వినడు, ఎవడు పట్టించుకోడు. సో ఇమీడియట్గా బోర్డు మెంబర్స్లో ఒక వ్యక్తి ఏమంటాడంటే, జాన్ గాల్ట్ లైన్లో ఉన్న ఒకే ఒక్క బిజినెస్ నిల్సన్ మోటార్స్. ఇతను ఒక్కడే బిజినెస్ మ్యాను ఈ జాన్ గాల్ట్ లైన్లో తన బిజినెస్కి సంబంధించిన వస్తువుల్ని సరఫరా చేస్తూ ఉంటాడు. సో ఈ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారనంటే, ఏదైతే మెయిన్ లైన్ ఉందో టేగట్ ట్రాన్స్కాంటినెంట్లో, ఆ మెయిన్ లైన్లో పట్టాలన్నీ పాడైపోతాయి. ఇప్పుడు ఈ జాన్ గాల్ట్ లైన్ ఒక్కటి మాత్రమే సక్సెస్ఫుల్గా నిలబడ్డది, అంత మంచు తుఫాన్లో కూడా రిలయబుల్గా ఉంది అది. సో ఇప్పుడు ఈ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారంటే, మిస్ డేగ్ని జాన్ గాల్ట్ లైన్లో మనకి ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఎంత సరుకు రవాణా అవుతుందంటే డేగ్ని చెప్తుంది, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, నీల్ మోటార్స్, అతను తప్ప ఎవరూ లేడు అని చెప్తుంది. అప్పుడు బోర్డు మెంబర్స్ ఏం చెప్తారంటే, సరే ఒక్క బిజినెస్ కోసం మనం అంత ఖరీదైన జాన్ గాల్ట్ లైన్ని మనం అలా వదిలేయటానికి వీల్లేదు. ఏదైతే జాన్ గాల్ట్ లైన్లో పట్టాలు ఉన్నాయో ఆ 300 మైళ్ళ పట్టాలు, ఆ రైలు పట్టాలన్నీ తీసేసి మెయిన్ లైన్లో ఏవైతే పాడైపోయినాయో వాటన్నిటిని సరి చేసుకుంటూ పోదాం ఈ రేర్డన్ స్టీల్తో. అప్పుడు ఈ లైన్ సక్రమంగా తయారవుతుంది. ఇది ఎట్లాగూ ఈ జాన్ గాల్ట్ లైన్లో ఉన్న ఒకే ఒక బిజినెస్ మ్యాన్ నీల్స్ మోటార్ కాబట్టి అతను ఒక్కడి వల్ల మనం అంత ఖరీదైన జాన్ గాల్ట్ లైన్ని అలా వదిలేయాల్సిన అవసరం లేదు అని చెప్పి బోర్డు మెంబర్స్ నిర్ణయం తీసుకుంటారు. సో దానికి డేగ్ని ఏమంటుందనంటే, దానికి నా నిర్ణయం ఎందుకు అడుగుతున్నారు, మీ ఇష్టం, మీరు కావాలంటే తీసుకోండి అని అంటుంది డేగ్ని. లేదు నువ్వు వైస్ ప్రెసిడెంట్గా నీ నిర్ణయం మాకు కావాలి అని అంటారు బోర్డు మెంబర్స్. అప్పుడు డేగ్ని అంటుంది, ఇన్ని రోజులు ఈ నేషనల్ ఎమర్జెన్సీ చట్టం నుంచి కానీ, ఈక్వలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీ బిల్లు విషయంలో కానీ, జాన్ గాల్ట్ లైన్ పూర్తి చేయాలనుకున్న విషయంలో కానీ, రేర్డన్ స్టీల్లో కానీ ఎవడన్నా నా మాట వినడా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకున్నారు. దీనికి మాత్రం ఎందుకు నన్ను అడుగుతున్నారు మీరు డెసిషన్ అంటే, రేపు మళ్ళీ ఇంకేదైనా ఇష్యూ వస్తే నా పేరు మీద నెట్టడానికి, ఆ నష్టం మొత్తం నా పేరు మీద మీరు ప్రమోట్ చేయడానికి నన్ను అడుగుతున్నారు పర్మిషన్. నేను ఈ పర్మిషన్ ఇవ్వను. ఇంతవరకు మీరు నాశనం చేసుకుంటూ తీసుకొచ్చారు ఈ వ్యవస్థని, ఈ సంస్థని. ఈ ఫైనల్ టచ్, ఈ ఫైనల్గా ఇంకా వచ్చే ఈ బ్రేకింగ్ పాయింట్ కూడా మీరే తీసుకోండి. ఇంక ఇదే లాస్ట్, మీరు ఇంకా నాశనం చేయడానికి కూడా ఏం లేదు ఈ రైల్వే సంస్థలో కానీ, ఈ టేగట్ ట్రాన్స్కాంటినెంట్లో కానీ. ఈ డిసిషన్ కూడా మీరే తీసుకోండి అని చెప్తుంది. సో దానికి బోర్డు మెంబర్స్ ఇమీడియట్గా బిల్ పాస్ చేసి, అంటే బిల్ ఇన్ ద సెన్స్ అక్కడ వాళ్ళు తీర్మానం చేసి ఏం చెప్తారంటే, జాన్ గాల్ట్ లైన్లో ఉన్న పట్టాల మొత్తాన్ని తీసేసి టేగట్ ట్రాన్స్కాంటినెంటల్లో ఉన్న మెయిన్ లైన్, ఈ జాన్ గాల్ట్ లైన్ అనేది రియోనార్డ్ లైన్ అంటే ఒక పర్టికులర్ ఏరియాకి వేసి, దాని తర్వాత మిగతా లైన్లన్నీ కూడా రేర్డన్ స్టీల్తోనే వేయాలని నిర్ణయం తీసుకున్నారు, కానీ అవ్వలేదు. సో అవన్నీ ఇంతకుముందు రెగ్యులర్ స్టీల్తో వేసిన పట్టాలే ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దీంతో రీప్లేస్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు. సో అక్కడతో ఆ మీటింగ్ అయిపోతుంది. అప్పుడు డేగ్ని అసలు ఏంది మనుషులు, అసలు వీళ్ళు మనుషులేనా, ఏం చేస్తున్నారు, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థమవుతుందా, వీళ్ళ కాజ్ ఏంటి, అసలు దీనివల్ల వస్తున్న ఎఫెక్ట్ ఏంటి అని చెప్పి విసిగిపోయి, ఎంత యాస్పిరేషన్తో తాను రేర్డన్ స్టీల్ వాడాలని చెప్పి రేర్డన్ స్టీల్ని ఎన్నో కష్టాలు పడి దాన్ని వేసి, దాని మీద మొట్టమొదటి ట్రైన్ నడిపి ఎల్లిస్ వైట్ బిజినెస్ని ఎలివేట్ చేయాలని చూస్తే ఎల్లిస్ వైట్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఈ పట్టాల్లో ఉన్న ఒకే ఒక్క డేన్ కెనెగర్, నీల్స్ మోటార్స్, వీళ్ళు కనీసం బిజినెస్ రన్ చేస్తుంటే చివరికి డేన్ కెనెగర్ వెళ్ళిపోయాడు.
చివరికి రియార్డన్ ఈ చట్టాల ద్వారా బొగ్గు కాపరు ఏవి సరిగ్గా అందక తన బిజినెస్ కూడా డౌన్ అయిపోయి ఫర్ ద ఫస్ట్ టైం రియార్డన్ అనుకున్న టైంకి స్టీల్ని డెలివరీ ఇవ్వలేకపోతాడు డేగ్నికి. దానివల్ల ఈ మెయిన్ లైన్లో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం కొలాప్స్ అయిపోతుంది రైల్వే సంస్థ ఆ మంచు తుఫాను వల్ల. అప్పటికి ఏదైతే మిగిలిపోయిందో జాన్ గాల్ట్ లైను, ఆ లైన్ని రిమూవ్ చేసి ఆ పట్టాలన్నిటి మెయిన్ ట్రాక్ని సరి చేయడానికి ఉపయోగించాలని తీర్మానం చేసుకుంటారు. ఇదంతా చూసి డేగ్ని ఆ కింద బేస్మెంట్లో చీకట్లో అలా నుంచున్నప్పుడు ఆ గోడ పక్కన అనుకొని ఇట్లాగే నిలబడతాడు ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా. అప్పుడు అడుగుతాడు, ఇమీడియట్గా క్యాబ్ని పిలుస్తాడు. క్యాబ్ వస్తుంది, ఎక్కి కూర్చుంటుంది, పక్కన కూర్చుంటాడు. ఫస్ట్ ఒకటే డైలాగ్ చెప్తాడు, ఒకటే డైలాగ్, నీ చేతులతోనే నువ్వు జాన్ గాల్ట్ లైన్ తీసేస్తున్నావా అని అడుగుతాడు. నీకెలా తెలుసు కరెక్ట్గా ఇదే రోజు ఈ మీటింగ్లో ఆ పాయింటే మాట్లాడతారని బోర్డు మెంబర్స్ అని అడుగుతుంది. సో నాకు అన్నీ తెలుస్తాయి, ఇప్పుడు నేను అడుగుతున్నాను అనుకో దానికి సమాధానం చెప్పాను. నువ్వు జాన్ గాల్ట్ లైన్ తీసేసి మెయిన్ ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని సరి చేస్తావు కరెక్టే. ఇంకెన్ని రోజులు ఈ ట్యాగట్ ట్రాన్స్ కాంటినెంటల్ నువ్వు నడుపుతావు? ఇంకా నీకు నడపాలని ఉందా? ఇంకా నీకు సంతోషంగా ఏదో చేయాలని తపన ఉందా నీలో? ఇంకా కెన్ యూ చెక్ యువర్ సెల్ఫ్ అంటాడు ఒకసారి. డేగ్ని దానికి అంగీకరించినట్టు అంగీకరించి, లేదు నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను అని అంటుంది. అప్పుడు అంటాడు, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, కానీ ఎంతవరకు ఒక వ్యక్తి కానీ ఒక సొసైటీ కానీ దాని నుంచి వస్తున్న కాన్ఫ్లిక్ట్ని ఎంతవరకు నువ్వు ఫేస్ చేస్తావు? అసలు ఎంతవరకు నువ్వు ఫేస్ చేయగలవు? ఎలాంటి వ్యక్తుల కోసం నువ్వు చేస్తున్నావు? ఎలాంటి అర్హత లేని వ్యక్తుల కోసం నువ్వు ఇదంతా ప్రయత్నం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించుకో అని అంటాడు. అని తానంత బాధలో ఉన్నప్పుడు ఒకసారి ఆ కారులో వెళ్తున్నప్పుడు ఆ కారులో నుంచి ఆ పక్క బిల్డింగ్లు అవన్నీ చూడమని చెప్పి అప్పుడు అంటాడు, ఏదైతే నీ బోర్డు మెంబర్స్లో వ్యక్తులు ఉన్నారో అలాంటి చెత్త వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారా అనుకో మాకు. నువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించే వ్యక్తులు వేరే ఉన్నారు, వాళ్ళు నీకు ఈరోజు ఇక్కడ కనపడకపోవచ్చు, కానీ వాళ్ళ వల్లే ఈ భూమి నడుస్తుంది, వాళ్ళ వల్లే ఈ ప్రపంచం ముందుకెళ్తుంది, పురోగతి చెందుతుంది. ఇలాంటి వ్యక్తులను చూసి నీరసపడొద్దు, నడిపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనపడరు మనకి అని చెప్తాడు. అంటే ఒక పక్క ఇలాంటి చెత్త వ్యక్తుల దగ్గర నుంచి, ఇలాంటి హిపోక్రసీ పీపుల్ నుంచి నువ్వు ఎంతకాలం అని కాన్ఫ్లిక్ట్ని ఫేస్ చేస్తావు? ఇస్ దేర్ ఎనీ ఎండ్ అని ఒక పక్క క్వశ్చన్ చేస్తూనే ఇంకో పక్క తనలో ఉన్న నీరసాన్ని తీసేయడానికి, తనకు ఒక శక్తిని ఇవ్వడానికి, నీ జీవితంలో నీకు ఒక 10 మంది చెత్త వ్యక్తులు కలిసినంత మాత్రాన జీవితం వ్యర్థం అనుకోవద్దు. జీవితం ఇంతేనా, ఇలాంటి భూమి మీద ఎలాంటి వ్యక్తులే ఉంటారా అని నిరాశపడొద్దు. దెర్ ఈజ్ సమ్ గుడ్ పీపుల్, దెర్ ఈజ్ సమ్ క్రియేటివ్ పీపుల్ ఆల్సో. అలాంటి వ్యక్తులు కలిసినప్పుడు నీకు అర్థం అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అని అంటాడు అనమాట. అంటే ఒక పక్క అర్హత లేని దగ్గర ఎందుకు ఇంకెంతకాలం ఈ గేము ఈ యుద్ధం అని చెప్తూనే ఇంకో పక్క నిరాశ చెందకుండా జీవితంలో ఉన్న ఆప్టిమిస్టిక్ థింకింగ్ను కూడా చెప్తాడు ఫ్రాన్సిస్కో. సో వాళ్ళిద్దరూ ఆ కారు దిగిన తర్వాత హోటల్లో కూర్చుంటారు, అక్కడ కాసేపు మాట్లాడి తిరిగి మళ్ళీ బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ టేబుల్ మీద జాన్ గాల్ట్ ఎవరు అని ఎవడో రాస్తాడు పెన్నుతో. అది ఇద్దరూ చూస్తారు. చూసినప్పుడు ఆమె అడుగుతుంది, ఈ జాన్ గాల్ట్ ఎవరు అని. ఆయన ఎవరికి మాత్రం తెలుసు అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటుంది. ఆ టేబుల్ దగ్గర నుంచి ఇద్దరు వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు అంటాడు, మిగతా వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ జాన్ గాల్ట్ ఎవరో నాకు తెలుసు అంటాడు ఫ్రాన్సిస్కో. ఎవరో చెప్పు అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఫ్రాన్సిస్కో డైలాగ్. ఏంటి ఆ డైలాగ్ అంటే, జాన్ గాల్ట్ అనేవాడు ఒక అగ్ని దేవుడు. అతను దేవతల దగ్గర నుంచి అగ్నిని దొంగిలించి కష్టపడి సాధించి సంపాదించి ఆ అగ్నితో అందరికీ వెలుగునిస్తాడు. ఎప్పుడైతే ఆ వెలుగును తీసుకున్న జనాలు రాబందుల్లాగా దాన్ని పీక్కు తిని, ఆ మంటని, ఆ వెలుగుని, ఆ అగ్నిని రాబందులాగా పీక్కు తింటున్నప్పుడు అది చూసి విసిగిపోయి ఏదైతే అగ్నిని తాను ఇచ్చాడో వాళ్ళ దగ్గర నుంచి దాన్ని తిరిగి లాక్కొని, ఈ వ్యక్తుల్లో ఈ రాబందుల లక్షణం ఉన్నంత వరకు నేను ఇంకా నా అగ్నిని వీళ్ళకి ఇవ్వను, నా వెలుగుని వీళ్ళకి నేను పంచను అని తానిచ్చిన అగ్నిని తానే తీసుకొని వెళ్ళిపోతాడు.
అతనే జాన్ గాల్ట్ అని చెప్తుంది. అంటే అక్కడ ప్రొమోథియస్ అనే పదాన్ని వాడుతుంది. జాన్ గాల్ట్ ఎవరో కాదు, అగ్నిని పంచిన ప్రొమోథియస్. ఎంతో కష్టపడి దేవతల దగ్గర నుంచి దొంగలించిన అగ్నిని ప్రజల వెలుగు కోసం, ఆ అగ్నితో ప్రజలకి వెలుగు పంచితే ఆ ప్రజలు దాన్ని రాబందులాగా పీక్కు తింటుంటే దాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి వ్యక్తులుగా ఈ వెలుగుని ఇచ్చిందని తిరిగి తన వెలుగును తాను తీసుకొని ఇంకెప్పటికీ ఈ వెలుగుని వీళ్ళకి ఇవ్వను అని చెప్పేసి వెళ్ళిపోయిన వ్యక్తే జాన్ గాల్ట్. అతను ప్రొమోథియస్ అని అంటాడు. ప్రొమోథియస్ అంటే ఎవడైతే ముందుగా ఆలోచిస్తాడో అతన్ని ఇంగ్లీష్లో ప్రొమోథియస్ అంటారు. ప్రొమోథియస్ అంటే హూ థింక్స్ ఫస్ట్. దాని అర్థం అది. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. హూ ఈజ్ ప్రొమోథియస్. ప్రొమోథియస్ అంటే ముందుగా ఆలోచించేవాడిని ప్రొమోథియస్ అంటారు. సో ఇది ఈ సెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్లో ఈ జేమ్స్ లిలియన్కి ఫోన్ చేస్తాడు. లిలియన్కి ఫోన్ చేసి కలవాలంటాడు. చాలా రోజులైంది కలుద్దాం అంటాడు. సో వాళ్ళిద్దరు కలుస్తారు. వాళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడుకుంటారో, వాళ్ళిద్దరి మధ్య ఏం కన్వర్జేషన్ జరుగుతుందో మనకు అక్కడ క్లారిటీ రాదు. ఎందుకంటే ఇంకా ఐన్ ర్యాండ్ గారు అక్కడ రివీల్ చేయాల. కానీ ఒక్క విషయం చెప్తాడు, పెద్ద పెద్ద వ్యక్తులు రియార్డన్ అంటే మీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి నేను నిన్ను పిలిచాను అని చెప్తాడు జేమ్స్. అంటే తనకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా. అసలు జేమ్స్ దగ్గరికి లిలియన్ ఎందుకు రావాలి అంటే నక్క దగ్గరికి నక్కే వెళ్తుంది అనమాట, సింహం దగ్గరికి సింహం వెళ్తుంది. ఇలా వీళ్ళ మైండ్ సెట్లు ఒకటే కాబట్టి వీళ్ళు ఒక దగ్గరే చేరుతున్నారు. సో ఈ విషయం రియార్డన్కి తెలియదు. సో వాళ్ళిద్దరు ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకరు విడిపోతారు. అసలు జేమ్స్ని లిలియన్ ఎందుకు కలుస్తుంది, ఇది ఏమన్నా నెక్స్ట్ లెవెల్ రిలేషన్కి దారి తీస్తుందా, అసలు ఆర్ఎల్స్ ఈజ్ దేర్ ఎనీ సీక్రెట్ బిహైండ్ అనేది మనకి ఇంకా నెక్స్ట్ చాప్టర్లో అర్థమవుతుంది. సో ఎందుకంటే లిలియన్కి రియార్డన్ గురించి పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడుకుంటున్నారంటే బిజినెస్ మ్యాన్లు, వీళ్ళు పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు, అతని మీద ఇంకేదో కేసు వేయాలనో ఏదో. సో జాగ్రత్తగా ఉండు అని చెప్పాల్సిన అవసరం ఏంటి జేమ్స్కి అంటే వీడేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లిలియన్ దగ్గర నుంచి. అంటే లిలియన్ ద్వారా వీడేదో పని చేయించాలని చూస్తున్నాడు రియార్డన్తో. ఎందుకంటే భార్య ద్వారా పని వీడు డైరెక్ట్గా రియార్డన్ దగ్గర నడవు వీడు ఆటలు. సో భార్య ద్వారా ఏమన్నా ఆట గేమ్ మొదలు పెడితే ఈ లిలియన్ రియార్డన్ ఏదైనా పని చేపిస్తే, ఎలా అయితే రియార్డన్ని ఫంక్షన్కి తీసుకొచ్చిందో జేమ్స్ టేకట్ పెళ్ళికి, అట్లానే ఇంకేదైనా పని చేయించుకోవచ్చు రియార్డన్తో లిలియన్ ద్వారా, తన భార్య ద్వారా అని చెప్పేసి లిలియన్ని కాంటాక్ట్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటున్నాడు వీడు జేమ్స్. బట్ వీళ్ళిద్దరి యొక్క కనెక్షన్ అనేది ఓన్లీ బిజినెస్ పర్స్పెక్టివ్లోనే ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా వేరే లెవెల్కి దారి తీస్తుందా అనేది ఇంకా ఐన్ ర్యాండ్ గారు అక్కడ రివీల్ చేయాలి. ఇది రెండో పాయింట్. మూడవది, ఏదైతే డేగ్ని రియార్డన్కి మధ్య ఉన్న శారీరక సంబంధం ఏదైతే ఉందో అది రివీల్ అవుతుంది ఫస్ట్ టైం ఈ చాప్టర్లోనే. ఎందుకనంటే చాలా రోజుల నుంచి న్యూయార్క్లో ఉండటం వల్ల, రియార్డన్ ఇంటికి తక్కువ రావటం వల్ల లిలియన్ న్యూయార్క్ వెళ్తుంది తాను ఉండే హోటల్కి. సో తను డిసైడ్ చేసుకొని నిర్ణయం తీసుకుంటుంది, కనిపెట్టాలి ఎవరో ఆ వ్యక్తి, ఇతను సాన్నిహిత్యంగా డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరు, శారీరకంగా కలిసి ఉంటున్న వ్యక్తి ఎవరో కనిపెట్టాలని చెప్పేసి అతను వేరే ఊర్లో ఏదో బిజినెస్ మీటింగ్లో ఉండి ఆ న్యూయార్క్ రైల్వే స్టేషన్లోకి దిగే సమయానికి అక్కడ వచ్చి ఉంటుంది, నిలబడి ఉంటుంది ఆ స్టేషన్లో, చెప్ప పెట్టకుండా వచ్చి నుంచుంటుంది. సో తాను దిగుతుంటే ఆ తనతో పాటు ఎవరైనా అమ్మాయి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందే కనిపెడుతుంది దేర్ ఈజ్ సమ్ రిలేషన్ రియార్డన్కి ఉంది అని, కానీ డేగ్ని అని తెలియదు. సో ఇన్ని రోజులకి ఎవరో కనిపెట్టాలి అని చెప్పేసి ట్రై చేస్తుంది. తనకి నిర్ణయం తీసుకొని వస్తుంది చెప్పబెట్టకుండా. సో వచ్చి రియార్డన్ నడుస్తూ ఆ రైల్వే స్టేషన్ నుంచి రైలు దిగి నడుస్తూ ఉన్నప్పుడు తన పక్కన వెనక చూస్తుంటే ఎవరో కనపడరు. కానీ అతను మాత్రం చివర ఆ రైలు పట్టాలకి చివరి పెట్టె నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంచెం సేపటి తర్వాత అదే పెట్టెలోంచి డేగ్ని కూడా దిగి రావడం చూస్తుంది. తనకు అప్పుడు అర్థమవుతుంది, ఓకే, ఎందుకనంటే న్యూయార్క్ స్టేషన్కి వచ్చే ముందు ఒక ఫోన్ చేస్తుంది ఆ ఆఫీసర్కి, ఆ రైల్వే స్టేషన్ ఆఫీసర్కి. రియార్డన్ పేరు మీద రియార్డన్ ఏ పెట్టెలోంచి వస్తున్నాడు, ఏ సీట్లో రిజర్వేషన్ చేసుకున్నాడు అని అడిగితే ఆ పేరుతో ఎవరో రిజర్వేషన్ చేసుకోలేదు ఇప్పుడు వచ్చే ట్రైన్లో మరి అని చెప్తాడు అతను ఆఫీసర్. కానీ వచ్చి చూస్తే దిగుతాడు. అంటే దాని అర్థం
తన పేరు మీద కాకుండా వేరే పేరు మీద రిజర్వేషన్ చేయించుకొని ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నాడు కొన్ని రోజుల నుంచి అని లిలియన్ అర్థం చేసుకొని చూస్తే ఏదైతే చివరి పెట్టెలోంచి తను దిగి ఆ చివరి పెట్టె దగ్గర నుంచి దిగటం చూడలేదు, కానీ ఆ పెట్టె నుంచి నడుచుకుంటూ రావడం చూసిందో ఆ పెట్టెలోంచి డేగిని కూడా దిగి రావడం చూస్తుంది. సో అప్పుడు అర్థమైపోతుంది తనకి, లిలియన్కి, సో దిస్ ఈజ్ ద పర్సన్ అని అర్థమవుతుంది. కానీ ఎక్కడో ఒక 10% మళ్ళీ కొంచెం క్లారిటీ రాదు. సో అలా వస్తూ ఉన్నప్పుడు రియార్డన్ వస్తాడు, చూస్తాడు, షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకంటే చాలా రోజులు అయింది కదా చూద్దామని వచ్చాను, 2 months అవుతుంది నియర్లీ అని చెప్పేసి అంటుంది. డేగిని కూడా అదే సమయంలో వస్తుంది కాబట్టి డేగిని పలకరిస్తుంది. బట్ వాళ్ళ కన్వర్జేషన్ అక్కడితో కట్ అయిపోతుంది. కట్ చేస్తే అపార్ట్మెంట్కి వెళ్తారు లిలియను రియార్డన్. వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతుంది, ఆ 10% క్లారిటీ ఇంకా రాదు కదా, సో డేగ్నియనా అని అడుగుతుంది. ఆ 10% క్లారిటీ ఎప్పుడైతే రియార్డన్ ఎస్ తనే అని అంటాడో అప్పుడు ఇంకా లిలియను బరస్ట్ అవుట్ అవుతుంది అనమాట. అంటే తనకి ఇష్టం లేదు, వేరే ఏ అమ్మాయితో అయినా సంబంధం ఉంటే ఓకే కానీ డేగ్నీతో పెట్టుకోవడానికి వీలు లేదు అని పోరాడుతుంది. అప్పుడు రియార్డన్ అంటాడు, నువ్వు నాతో ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ నేను మటుకు డేగ్నీని విడిచిపెట్టను అని చెప్తాడు. నీకు విడాకులు ఇవ్వాలంటే ఇస్తాను, నీకు ఎంత భరణం కావాలంటే అంత ఇస్తాను, నీకు ఎంత కంపెన్సేషన్ కావాలంటే అంత ఇస్తాను, కానీ నా అంతటి నేను నన్ను వదిలిపెట్టుకోమని నీకు చెప్పను. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, కానీ ఒకటి కండిషన్, ఉంటే మటుకు ఇంక ఈ ప్రస్తావన ఇంకోసారి నా దగ్గర తీసుకురావద్దని చెప్తాడు. సో ఎప్పుడైతే లిలియను ఇంకా రియార్డన్ డిక్లేర్ చేసుకున్నాడు అవసరమైతే నన్ను వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ డేగ్నీని వదులుకోడు అనే విషయం అర్థమైందో తాను కొంచెం వెనక్కి తగ్గి, నేను అంత ఈజీగా నీకు డైవర్స్ ఇవ్వను, ఇప్పటి నుంచి చూపిస్తాను నేనంటే ఏంటో అని చెప్పేసి లిలియన్ కూడా మనసులో అనుకొని, అంత ఈజీగా నేను నిన్ను వదులుకుంటాను వదిలిపెడతాను అనుకోవద్దు అని చెప్పేసి ఆమె ఆ నిరాశ, ఆ కోపం, లోపల ఉన్న ఆక్రోషంతోనే వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోతుంది బయటికి. సో ఇక్కడితో చాప్టర్ 5 అకౌంట్ ఓవర్ డ్రాన్ అనే చాప్టర్ అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్గా ది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అకౌంట్ ఓవర్ డ్రాన్ అనే మీనింగ్ ఏంటంటే దానికి అకౌంట్లో ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకుంటే అకౌంట్ ఓవర్ డ్రాన్ అనమాట. సో ఇప్పుడు రియార్డన్, డేగ్నీ వీళ్ళు ఎంతో కష్టపడి ఆ జాన్ గాల్ట్ లైన్ కంప్లీట్ చేస్తే దాని ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిద్దని ఆలోచిస్తే ఈ నేషనల్ ఎమర్జెన్సీ చట్టం ద్వారా దీన్ని టోటల్ కొలాప్స్ చేశారు. కొలాప్స్ చేసిన తర్వాత రెవెన్యూ పడిపోయింది. రెవెన్యూ పడిపోయిన సమయంలోనే తుఫాన్ రావడం వల్ల, మంచు తుఫాను, న్యాచురల్ డిజాస్టర్ వల్ల మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిపోయిందో ప్రజల నుంచి ఒత్తిడి వస్తుందో ప్రభుత్వం దగ్గరికి, మీరు సరైన రైలు పట్టాలు లేవు, సరైన రవాణా వ్యవస్థ లేదు, సరైన ముడి సరుకులు లేవు, బొగ్గు సరిగ్గా దొరకట్లేదు మార్కెట్లో, దానివల్ల ఎలక్ట్రిసిటీ సరిగ్గా జనరేట్ అవ్వట్లేదు ఏంటని ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం రియార్డన్, డేగ్నీని అడుగుతుంది. డేగ్నీ దగ్గరకు వచ్చి చెప్తుంది, తొందరగా కంప్లీట్ చేయండి, మీరు రైల్వే పట్టాలు సరిగ్గా చేయండి, ప్రజల నుంచి మాకు ఒత్తిడి వస్తుంది అంటారు. రియార్డన్ దగ్గరికి ఒత్తిడి వస్తుంది, రియార్డన్ స్టీల్ తొందరగా ఇవ్వండి కొన్ని ప్రాజెక్టులకి, నీ రియార్డన్ స్టీల్తో చాలా పని ఉంటుంది, ప్రోడక్ట్లు చాలా డెవలప్ చేయాల్సిన ప్రోడక్ట్లు కొన్ని ఉపయోగంలో ఉన్నాయి, అవి ఇప్పుడు చాలా అవసరం, మీ స్టీల్ మాకు కావాలి, ఎలక్ట్రికల్ స్విచ్లకు కానీ వీటికి కానీ అని చెప్పేసి ఇతని మీద ఒత్తిడి వస్తుంది. బట్ వీళ్ళు ఎంతవరకు అని చేయగలుగుతారు? రియార్డన్కి కావాల్సిన కాపరు బొగ్గు లేదు, డేగ్నీకి కావాల్సిన రియార్డన్, దీనివల్ల రియార్డన్ కాపర్ బొగ్గు లేకపోవడం వల్ల రియార్డన్ స్టీల్ జనరేట్ చేయలేకపోతాడు. ఎప్పుడైతే రియార్డన్ స్టీల్ అనేది లేదో డేగ్నీ తన పట్టాలని సరి చేయలేకపోతుంది. రియార్డన్ స్టీల్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ స్టీల్ కూడా లేదు, ఎందుకంటే రెగ్యులర్ స్టీల్ చేయాలన్నా కూడా కాపర్ బొగ్గు కావాలి ఎస్పెషల్లీ. సో దీనివల్ల వీళ్ళు చేయగలిగినంత స్థాయిలో మొదట్లో ఫస్ట్ చేసినప్పుడు అనేకమైన కారణాలు, కాజెస్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే డిజాస్టర్ వచ్చినప్పుడు ఇప్పుడు తొందరగా చేయండి అంటే వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? అంటే ఒక క్రియేటర్ వాడు చేయగలిగినంత వరకు చేస్తాడు, కానీ నువ్వు సంక్షేమం పేరుతో, సమాజం పేరుతో వాడిని డౌన్ చేసేలాగా, వాడిని కిందకు తొక్కేలాగా నువ్వు చట్టాలు చేసి నీకు సడన్గా ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాడిని ఎక్కువ జనరేట్ చేయమంటే వాడు ఎట్లా చేస్తాడు? వాడు చేయగలిగినంత చేశాడు, నువ్వు ఇంకా వాడి నుంచి నీ అవసరానికి నీ స్వార్థం వచ్చి నీ సమయం వచ్చేటప్పటికి వాడి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంక వాడు చేయలేడు. దట్ ఈస్ వాట్ ది సిచ్యువేషన్ ఆఫ్ అకౌంట్ ఓవర్ డ్రాన్.
ఉన్నదానికంటే ఎక్కువ ఆశించటం, ఉన్నదానికంటే ఎక్కువ తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఫెయిల్యూరే అవుతుంది అనేది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు రియర్డన్ చేతులు ఎత్తేసాడు, ఏం చేయలేని పరిస్థితి. డేగ్ని కూడా ఆఖరికి అంత సక్సెస్ఫుల్గా వేసిన జాన్ గాల్ట్ లేని పట్టాలు తీసేసి మెయిన్ లైన్ ట్రాక్ని అక్కడ ఉన్న లోపాలని సరి చేసుకుంటుంది, ఎంత ఒత్తిడి వచ్చినా సరే ప్రభుత్వం నుంచి. ఎందుకు అనంటే వాళ్ళు చేయగలగడానికి కావలసిన ఇనిషియల్ బేస్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టారు మీరు. డేన్ కెనేగర్, ఎల్లిస్ వైట్, నీల్ మోటార్స్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మొత్తం వెళ్ళిపోయేటప్పటికి ఏదైతే చేయాలనే ఆస్పిరేషన్తో ఉన్నారో వీళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి వెళ్ళిపోయారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ కమ్యూనికేషన్. ఒక బిజినెస్ నడవాలి అని అంటే బొగ్గు నుంచి కాపర్ అవసరం, కాపర్ నుంచి రియర్డన్ స్టీల్ అవసరం, రియర్డన్ స్టీల్ నుంచి రైల్వే ట్రాన్స్కాంటినెంటల్తో పాటుగా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇందులో ఎవడన్నా ఒక్క డ్రాప్ అయినా మిగతాది నడవదు, వీడు డ్రాప్ అయినా వీడు నడవడు. సో ఇప్పుడు మొత్తం పోయింది. సో మిగిలింది రియర్డన్, డేగ్ని ఒకటే. సో ఏం చేయలేని పరిస్థితిలో వచ్చారు. ఆ టైంలో ప్రజల నుంచి ఒత్తిడి రావడం వల్ల గవర్నమెంట్ వీళ్ళని డెవలప్ చేయండి, తొందరగా ఏదో ఒకటి చేయండి అని అంటుంటే అప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. ఇది చేసింది మీరు, దీని కాజ్ మీరు, దీని ఎఫెక్ట్ కూడా మీరే భరించండి, వి కాంట్ డూ ఎనీథింగ్. మీరు ఇప్పుడు వచ్చి మమ్మల్ని చేయమంటే నిజమే ఇది మా వల్లే జరిగిపోయిందేమో అని చెప్పేసి మేముగా గిల్ట్ ఫీల్ అయ్యి మీ దగ్గర నటించలేము. మీ వల్లే జరిగిందని మీకు తెలిసినా మీరు మాత్రం మీ వల్ల ఏం జరగలేదని నటిస్తున్నారు. మీ నటనని మేము అంగీకరించి నిజమే ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది, ఏమీ జరగలేదు, మీ వల్ల జరిగింది కాదని మేము మీ ముందు నటించాలి మీతో పాటుగా. మీ నటనకి మేము సహకారం చెయ్యను అని డేగ్ని అంటుంది. అందుకే అంటుంది మీరు ఏం చేయాలంటే అది చేసుకోండి, జాన్ గాల్ట్ లైన్ పీకేయాలంటే పీకేసి మెయిన్ లైన్ సరి చేసుకోండి, మీ నటనకి నేను సహకారం చేయను అని అంటుంది డేగ్ని. ఈ సిమిలర్ డైలాగే రియర్డన్ చాప్టర్ 2-3లో అంటాడు, పార్ట్ 2లో. నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మనిషి వచ్చినప్పుడు అంటాడు కదా, మీ గవర్నమెంట్కి ఇక నేను సహకారం చేయను, లీగల్ బ్లాక్మెయిల్ చేస్తే నేను మీకు సహకారం చేయను, మీరు కావాలంటే దొంగిలించుకోండి నా సొమ్ముని, నా స్టీల్ని అంటాడు కదా. సో దే రీవోల్ట్ అనమాట. అవతల వాడు నటిస్తున్న నటనకి, హిపోక్రసీకి వీళ్ళు కూడా దానికి తగ్గట్టు నటించడానికి కానీ అంగీకరించినట్టు కానీ వీళ్ళు నటించడానికి సిద్ధంగా లేరు, మనం ఉండకూడదని నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీదనే దే బోత్ ఆర్ స్టాండ్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అకౌంట్ ఓవర్డ్రాన్. సో ఇప్పుడు ఈ చాప్టర్లో ఇంకా మనకున్న క్లారిఫికేషన్స్ ఏంటంటే జేమ్స్ టేగర్ట్కి లిలియన్కి మధ్య రిలేషన్ అనేది ఏ పర్స్పెక్టివ్లో ఎండ్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య అసలు ఎట్లాంటి రెజల్యూషన్ జరుగుతుంది వాళ్ళిద్దరు రిలేషన్ వల్ల అనేది ఒకటి క్లారిటీ రావాలి. 2, డేగ్నీతో రియర్డన్కి రిలేషన్ ఉందనే విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు లిలియన్ ఎట్లాంటి టాస్క్ తీసుకోబోతుంది. 3, ఫ్రాన్సిస్కో మొదటి నుంచి కూడా ఇట్స్ ఎనఫ్, అయిపోయింది కదా, ఇంకెంతకాలం చేస్తారని వీళ్ళిద్దరికి చెప్తూనే ఉంటాడు. వీళ్ళు మనుషులు, వీళ్ళు మారరు, వీళ్ళ కోసం ఎందుకు, అర్హత లేని దగ్గర అనవసరం చెప్తున్నా వీళ్ళు ఆప్టిమిస్టిక్ థింకింగ్లో వెళ్తూ ఉంటారు. సో చివరికి ఫ్రాన్సిస్కోకి వీళ్ళు డౌన్ అవుతారా, ఫ్రాన్సిస్కో చెప్పిన ఫిలాసఫీలోకి వీళ్ళు ఒప్పుకుంటారు, నిజమే నువ్వు చెప్పిందే కరెక్టు, అర్హత లేని వ్యక్తులకి అతిగా ఇవ్వటం అనేది చాలా నేరం, పాపం అని మేము తెలుసుకున్నాం, ఇక ఇవ్వమని నిర్ణయం తీసుకుంటారా, స్టిల్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఫైట్ కంటిన్యూస్లీ అనేది 4వ పాయింట్. సో ఇక 5వ పాయింట్ వచ్చేసి ఈ రేగ్నర్ డెనెస్క్ జోల్డ్, ఈ జాన్ గాల్ట్, నాకు తెలిసి వీళ్ళు ఇంకా అంత తొందరగా రివీల్ అవుతారని నేను అనుకోవట్లే. యాక్చువల్ కాన్సెప్ట్ పార్ట్ 3లో మొదలవుద్ది అనేది నా ఉద్దేశం. సో దిస్ ఈజ్ వాట్. సో అకౌంట్ ఓవర్డ్రాన్. సో పాయింట్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. పిచ్చిగా సంక్షేమాలు ఇచ్చుకుంటూ పోతే ఆలోచన లేకుండా దాని ఎఫెక్ట్ అనేది ఎప్పుడైనా సడన్గా మనకి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఫండ్స్ లేకపోవడం వల్ల, ప్రొడక్టివిటీ జనరేట్ చేసే వ్యక్తులు లేకపోవడం వల్ల టోటల్ ఆ డిజాస్టర్ యొక్క ఫలితం మనం అప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో ప్రజలకు నేను ఎంతో సంక్షేమాలు ఇచ్చాను, ఎన్నో పథకాలు ఇచ్చాను అని నువ్వు ప్రజలతో అనడానికి వీలు లేదు. ప్రజలు నువ్వు అలా అన్నా ఒప్పుకోరు. ఎందుకంటే ప్రజలకి ఆ రోజు తిన్నానో ఆ రోజు అరిగిపోతుంది, ఆ రోజు వచ్చిన పథకం డబ్బులు ఆ రోజు ఖర్చు పెట్టుకొని తాగి పడుకుంటారు. కానీ ఎప్పుడైతే న్యాచురల్ డిజాస్టర్ వచ్చిందో ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతారు. దట్ ఈస్ వాట్ ది మెంటాలిటీ ఆఫ్ పీపుల్.
విజయవాడ కానీ అరుణాచలం కొండ మీద కానీ మనుషులు ఉంటారు. ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్తుంది కొండ మీద మీరు ఉండకూడదు, పక్కకి వెళ్ళండి, స్ట్రీట్లు ఉన్నాయి, ఇన్ని కాలనీలు ఉన్నాయి, అటు వెళ్ళండి, వేరే ఏరియాలకు వెళ్ళండి, మేము భూములు ఇస్తామంటే లేదు, వీళ్ళు కొండ మీదే ఉంటారు, కొండ నుంచి ఎక్కడికి పోరు. ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఆ కొండ చర్యలు ఇరుగుపడ్డప్పుడు మనుషులు చచ్చిపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు. సో దిస్ ఈజ్ వాట్ ది సైకాలజీ ఆఫ్ పీపుల్, సొసైటీ. అలాంటి సొసైటీకి మీరు ఏదో సంక్షేమం చేస్తున్నాం అని చెప్పేసి క్రియేటర్స్ని దెబ్బ కొట్టి వాడిని ఎదగనీయకుండా భూమిలోకి తొక్కేస్తే ఆ సంక్షేమం ఇవ్వటానికి నీకు డబ్బులు దొరకకపోగా కనీసం ప్రభుత్వం నడవటానికి కూడా డబ్బులు ఉండవు అనేది ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫిలాసఫీ అంటే ఊరికే ఈ మధ్య యూట్యూబ్లో చూసి అన్నిటికీ లైక్ భయం ఉంటే ఇది, భయం లేకపోతే అట్లా, ధైర్యం అంటే ముందు వచ్చేది, భయం అంటే తర్వాత వచ్చేది, ఇట్లాంటి షార్ట్ కట్ డైలాగులకు అలవాటు పడిపోయి ఫిలాసఫీ అంటే ఏదో పంచ్ డైలాగులు అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ది ఫిలాసఫీ. ఫిలాసఫీ అనేది ఒక స్టోరీలోంచి వస్తుంది. ఆ స్టోరీని వినే ఓపిక ఉండాలి, ఆ స్టోరీని చదివే ఓపిక ఉండాలి, దాన్ని ప్రాక్టికల్గా ఇన్ఫర్మేటివ్గా డేటా పర్స్పెక్టివ్లో అర్థం చేసుకునే శక్తి ఉండాలి. అందులో నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చినప్పుడు ఫిలాసఫీ అనేది అర్థమవుతుంది. ఫిలాసఫీ అంటే ఏదో రామ్ గోపాల్ వర్మ గారు ఒక షార్ట్లో, యూట్యూబ్ షార్ట్లో ఊరికే నాకు తెలిసి వర్రీ అయ్యేవాడు జీవితంలో ఏం సాధించలేడు అని అన్నాడు. ఇంకా అవే డైలాగులు ఉండవు పుస్తకం మొత్తం, అట్లా ఉండదు. ఆయన కూడా ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ఫ్రేమ్ చేసినప్పుడు కొన్ని షార్ట్ కట్ డైలాగులు అనేవి వస్తాయి మనుషులకి. సో మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కనెక్టివిటీని రైల్వే సంస్థలు, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్, టేగట్ ట్రాన్స్కాంటినెంటల్, జాన్ గాల్ట్ లైను, నేషనల్ ఎమర్జెన్సీ చట్టం, వెస్లీ మోచ్, ఇవంతా ఏంటి? ఇవన్నీ పారామీటర్స్, ఇవన్నీ డాట్స్. ఈ డాట్స్ అన్నిటిని కలిపితే అప్పుడు నీకు నాలెడ్జ్ ఫ్రేమ్ అవుతుంది. అది అట్లా కాకుండా పైపైన ఏవో పంచు డైలాగులు తీసుకుంటే ఆ పంచు డైలాగులు ఊరికే అవి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అంతే. అది నీ అనుభవంలో, నీ సెన్సిబిలిటీలో అది భాగం కాదు. నీ సెన్సిబిలిటీలో నీ యొక్క థాట్ ప్రాసెస్ ఎఫెక్టివ్ అవ్వాలంటే నువ్వు డేటాను అర్థం చేసుకోవాలి. డేటా అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ చదవాలి. నాకు బోర్ కొడుతుంది, నాకు ఇట్లా కాదు, డైలాగ్ పేజీ నీకు ఫ్రెడ్రిక్ నీషా లాగా. ఫ్రెడ్రిక్ నీషా అంటే పేజీ ఆయన రాసే పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. బట్ ఇక్కడ అది కాదు. ఇట్ ఈస్ ఎ ప్యూర్ సమాజానికి సంబంధించిన విషయం. అట్లాస్ షగుడ్ అనేది, వాడు అట్లాస్ అనేవాడు ఎంత గొప్ప వ్యక్తి. వాడు భూమిని తన భుజం మీద మోస్తూ వాడు ఒకసారి ఇట్లా కుదిపాడు ఆ భూమిని. ఎందుకు కుదిపాడు అని అంటే దానికి ఎన్నో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ ద సొసైటీ. మన అడిగారు ఎవరో ఫిలాసఫీ అంటే ఏంటని. ఫిలాసఫీ అంటే విజ్డమ్. ఫిలో, సోఫీ అనే 2 గ్రీక్ పదాల నుంచి ఫిలాసఫీ అనేది వచ్చింది. ఫిలో అంటే విజ్డమ్, సోఫీ అంటే రెస్పెక్ట్ ఆర్ లవ్ టువార్డ్స్ అని అర్థం. అంటే లవ్ టువార్డ్స్ ఆర్ రెస్పెక్ట్ టువార్డ్స్ విజ్డమ్ అని, వివేకం. ఎవరు చెప్పినా ఏం చెప్తారు లైఫ్లో ఫిలాసఫీ అంటే? ఫిలాసఫీ అనేది తెలుగులో ఒక తత్వం అంటారు. తత్వం అంటే ఆలోచన విధానం, ఆలోచన తత్వం. ఆలోచన తత్వం అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది? వివేకం మీద. వివేకం అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది రైటు, ఇది రాంగు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది అబద్ధం, ఇది నిజం అని ఎలా తెలుసుకునేది? అది తెలుసుకోవడానికి ఒక లాజిక్, ఒక రీజనింగ్ అవసరం. ఆ లాజిక్, రీజనింగ్ దేని మీద ఉండాలి? ఆబ్జెక్టివ్ రియాలిటీ మీద ఉండాలి. అంటే ప్రాక్టికల్ థింకింగ్. అక్కడి నుంచి ఫిలాసఫీ అనేది మనిషికి వస్తుందన్నమాట. ఎవరు ఎన్ని చెప్పినా ఏది సరైనది, ఏది సరి కానిది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆలోచన విధానంలో చేంజెస్ ఉంటే దాన్ని ఫిలాసఫీ అంటారు. ఏ ఫిలాసఫీని మనం ఫాలో అయితే, ఏ ఫిలాసఫీని మనం అర్థం చేసుకుంటే మన థాట్ ప్రాసెస్లో ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా అని చిన్న కరెక్షన్స్ జరుగుతాయో అప్పుడు అది ఉపయోగపడినట్టు అనమాట. సో ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అనేది ఇట్స్ మెయిన్ అప్లికేబుల్ ఫిలాసఫీ. అప్లికేబుల్ ఫిలాసఫీ అంటే రియల్ లైఫ్కి అప్లికేబుల్ ఫిలాసఫీ, చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో నువ్వు అందులో ఐన్ ర్యాండ్ చెప్పిన 100 పాయింట్లో ఒక్క పాయింట్ అర్థమైనా చాలు. ఆ ఒక్క పాయింట్ ఇంప్లిమెంట్ చేసినా చాలా అనమాట. అంటే అది మనకు అర్థమైనట్టే. సో ఏదో షార్ట్ కట్ మాటలు, షార్ట్ కట్ డైలాగులు, దీని ద్వారా ఏముండదు నీకు. ఏదో ఒక చీప్ డోపామైన్ అనేది కొంచెం జనరేట్ అయ్యింది, ఆనందంగా అనిపిస్తుంది అంతే.
కానీ 10 రోజులు అయిన తర్వాత నీకు అది నీ సెన్సిబిలిటీలో నీ బాడీలో ఉండదు అసలు ఆ మూమెంట్. సో ఏదైనా ఒక జ్ఞానం కానీ ఏదైనా నువ్వు తీసుకొని చదువుతున్నప్పుడు అది నీ యొక్క థాట్ ఆఫ్ ఎబిలిటీని ఇంపాక్ట్ చేయాలి, అది నీలో కొంచెం భాగం అవ్వగలగాలి. లేకపోతే ఇన్ఫర్మేటివ్గా నువ్వు నేర్చుకున్నట్టే కొన్ని రోజులు గుర్తుండి తర్వాత పోద్ది అనమాట. చాప్టర్ 6లో కలుద్దాం. అప్పటివరకు సెలవు. జై హింద్, జై భారత్.